జనవరి 2 దేవుని వాక్య ధ్యానం. నీ దేవుడైన యెహోవానకు నేను భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. యెషయా గ్రంథం 41 అధ్యాయం 13వ వచనం. మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మనమంతా ఈ రీతిగా సంతోషంగా ఉండడానికి ప్రభువు మనకిచ్చిన సమయాన్ని బట్టి దేవాది దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మన జీవితంలో రకరకాల భయాలు ఉంటాయి. చాలా వాటి కొరకు మనం భయపడుతూ ఉంటాం. ఆ భయాల మధ్య మనిషి జీవితం ఎంతో నలిగిపోతూ ఉంటుంది. ఈరోజు మనము ఈ వాగ్దానం దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైనటువంటి వాగ్దానంగా కనబడుతుంది. భయపడేటువంటి హృదయాలు కలిగినటువంటి వారితో ప్రభు ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలతో మాట్లాడాడు. ఇదిగో మీ జీవితాలను బట్టి లేక మీకున్న పరిస్థితులను బట్టి మీరు భయపడకండి. ఇప్పుడు చెరలో ఉన్నటువంటి మీ జీవితాలు ఏ విధంగా మేము ఈ చెర నుండి బయటకు వస్తాం, ఏ విధమైనటువంటి జీవనం మేము కొనసాగించాలి, ఎలాగ మా జీవితం అని మీరు ఆలోచిస్తున్నారేమో. వాటన్నిటిలో నుండి నేను మిమ్మల్ని తప్పిస్తాను, భయపడకము. నేను నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను, నేను నీ చెయ్యిని పట్టుకొని నడిపిస్తాను అని ప్రభువు ఆనాటి ఇశ్రాయేలు ప్రజలకి ఇంకా నిరీక్షణ లేనటువంటి సమయంలో, కష్టాల సమయాల్లో ప్రభువు వారితో మాట్లాడాడు. నిజమే ప్రియులారా, ఈరోజు నీవు నూతన సంవత్సరంలో వచ్చినప్పటికీ ఎలాగ ఈ సంవత్సరం గడవాలి అని ఆలోచిస్తున్నావేమో, ఏ విధంగా నేను ముందుకు కొనసాగింపబడాలి అని నువ్వు దిగులు చెందుతున్నావేమో. నీ కుటుంబం కోసము, నీ బిడ్డల కోసము, నీ యొక్క ఉద్యోగం కోసము, నువ్వున్న ఆర్థికపరమైనటువంటి సమస్యలు అయి ఉండొచ్చు, మానసికంగా కావచ్చు. నీ యొక్క జీవితంలో, నీ కుటుంబ జీవితంలో ఉన్న అలా ఎలాంటి పరిస్థితి అయినప్పటికీ ప్రభు అంటున్నాడు, భయపడకము, నేను నీకు సహాయము చేసేదను, నీ చెయ్య నేను పట్టుకొని ఉన్నాను. ఇంకా అంతకన్నా భరోసా ఇంకేం కావాలి? ఇలాంటి శ్రేష్టమైన భరోసాను, ఒక అభయహస్తాన్ని ప్రభు నీకు ఇచ్చినప్పుడు దానిని నీవు నమ్మి విశ్వసించి ఆయన మీద ఆధారపడి ప్రార్థనాపూర్వకంగా నువ్వు ముందుకు వెళ్ళాలి. ఎప్పుడైతే ప్రార్థనాపూర్వకంగా నీ జీవితాన్ని కొనసాగించుకుంటావో, ఎప్పుడైతే నీవు దేవుణ్ణి పూర్తిగా నమ్మి ఆయన మీద ఆనుకుంటావో, అప్పుడు నీ జీవితంలో ఈ వాగ్దానాలు నెరవేర్చబడతాయి. ప్రభువు 100% నీతో మాట్లాడుతున్న మాట, భయపడము, నీకు సహాయము చేసేదను. దీన్ని నువ్వు ఖచ్చితంగా నమ్మాలి. మాట ఇచ్చినవాడు మనిషి కాదు, మాట ఇచ్చినవాడు మాట తప్పేవాడు కాదు. ఎంతైనా ఆయన నమ్మదగిన వాడు. ఆ గొప్ప దేవుడు మాటను నీవు నమ్మి విశ్వసించి ముందుకు వెళ్ళినట్లయితే నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. భయపడకము, ఆయన నీకు సహాయం చేస్తున్నాడు. ఆ సహాయం చేస్తున్న దేవుని వైపు చూడు. నువ్వు లోకం వైపుకు పేతురులా చూస్తే, సమస్య వైపుకు పేతురు వల్లే చూస్తే మునిగిపోతావు. కానీ నీకు సహాయం చేసేదనని చెప్పిన యేసు వైపు చెప్తే నీవు పైకి లేపబడతావు. నీ జీవితం ఆశీర్వదింపబడుతుంది. అట్టి ఆశీర్వాదము, కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవ, నీ బిడ్డల జీవితంలో సహాయాన్ని నువ్వు చేసేవాడువని నమ్మి నీ కొరకు ముందుకు వెళ్ళేటట్లుగా బిడ్డలను ఆశీర్వదించండి. ప్రభువా, ఈరోజు వారి జీవితంలో ఏ సమస్య కొరకైతే సతమతమవుతున్నారో దానిని వారిలో నుండి తొలగించండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను అత్యున్నతమైనటువంటి దీవెనతో నింపండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. తమ ప్రియులు కోల్పోయిన వారి కుటుంబాలలో నెమ్మది, ఆదరణ అనుగ్రహించండి. ప్రభువా, బిడ్డలను బహుగా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను. అనారోగ్యం ఉన్న వారికి అనారోగ్యాలు తొలగించి మంచి ఆరోగ్యాలు దయచేయండి. నీ ఆత్మతో నింపమని క్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.
తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదాలు మీకు కలుగును గాక. ఆమేన్.